అందరికీ నమస్కారము. ఈరోజు ప్రోటీన్ గురించి చెప్తా. ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరము. అది మన బాడీకి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ ఓన్లీ బాడీ బిల్డర్స్ మాత్రమే తీసుకోవాలి అనుకోవడం ఒక అపోహ. 40 years దాటినాక మనకు మజిల్ వేస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మన కండరాల క్షీణత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ సోర్సెస్ మనకు 2 రకాలు. ఒకటేమో నాన్ వెజిటేరియన్స్ కొరకేమో మీట్, ఫిష్, చికెన్ వగేరా, ఎగ్స్ కూడా. ఓకే, ప్యూర్ వెజ్ పీపుల్ కొరకు ఈరోజు ప్రోటీన్ ప్రిపరేషన్ నేను మీకు చూపిస్తా. తర్వాత అందులో ముఖ్యంగా రాజ్మా, శనగలు, పెసర్లు, తర్వాత అలసందలు, తర్వాత బఠానీలు, తర్వాత కాబూలి చెనే, వేరుశనగ పప్పులు, వీటితో పాటు ఫ్లాక్ సీడ్స్ కలుపుతున్నాం. ఫ్లాక్ సీడ్స్ మన హార్ట్ కి చాలా మంచిది. తర్వాత మసూరి దాల్ కూడా. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా దీన్ని ప్రొసీజర్ నేను చెప్పేదానికంటే కూడా మా శ్రీమతి చెప్తే బాగుంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గింజలన్నీ ఒక రోజు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఉదయాన్నే గ్రైండర్ కి వేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు మీద వేసుకోవాలి, క్రంచీగా. సరే. అయితే తర్వాత ఇందులో కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వామ, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, లాస్ట్ కు ఈ నువ్వులు యాడ్ చేయాలి. నువ్వుల వల్ల మనకి కాల్షియం, రిచ్ కాల్షియం ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఉప్పు, లాస్ట్ కు ఉప్పు యాడ్ చేసి వడలు వేసుకోవాలి. వడలేమో ఇలా తయారైతాయి. ఎందుకు మనకు ఇడ్లీ, దోశ, వడ అలవాటు బాగా కాబట్టి వీటిని నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినడం మనకి ఇబ్బంది కాబట్టి వడలు చేసుకొని క్రంచిగా ఎంజాయ్. ఓకేనా? ఇంతకే నూనె వాడారు? మెయిన్ ఆయిల్. చాలా మంది ఆయిల్ వల్ల మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు కదా. ఏం నూనె వాడిండ్రు మీరు? నువ్వుల నూనె. అంటే నువ్వులు మరబట్టిన నూనె. ఓకే, తీసుకొని గానకి వేసుకున్నాక ఇవన్నీ నువ్వుల నూనెలో చేసుకోవాలి. హెల్దీ ఆయిల్. దానివల్ల రిచ్ ఇన్ కాల్షియం, మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఓకేనా? అందరు కూడా వడాస్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.